హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 అటు సినిమా ఇండస్ట్రీకి గావచ్చు, లేకుంటే సినీ ప్రేమికులకు గావచ్చు, కాస్త మిక్స్‌డ్‌గా ఉండడం మనం చూసాం. అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే కూడా. మరిప్పుడు 2026 సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది. సో, మంచి విజయాలు ఇక్కడ సాధించడం చూసాం. సో, ఈ 2026లో సినిమా ఇండస్ట్రీ పైన ఈ సంక్రాంతి సినిమాల ప్రభావం ఎలా ఉండబోతుంది? మరి 2025 నుంచి ఏదైతే నష్టం చూసామో అది 2026 ఫిల్ చేస్తుందా లేదా? సో, ఎటువంటి సినిమాలతో మరి ఇప్పుడు 2026 ఫిల్ కాబోతుందనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, మరి ఇయర్ స్టార్టింగ్ అయితే సంక్రాంతికి 5 సినిమాలొచ్చేసాయి. మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది సార్. మరి దీని ప్రభావం ఇండస్ట్రీ పైన, మరి ఇయర్‌లో రాబోయే సినిమాల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎటువంటి సినిమాలు ఇయర్‌లో రావాలి అనుకోవచ్చు సార్? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హ్మ్. ఖచ్చితంగా 2025 ఒక బ్యాడ్ ఇయర్ లాంటిది. ఎందుకంటే మనకు సక్సెస్ సినిమాల గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ కనబడతాయి. హ్మ్. జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. ఆ క్రమంలో మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా 'ఓజీ' కావచ్చు. ఇవి ఒక మంచి రెవెన్యూ అంటే దాదాపుగా గ్రాస్ పరంగా నిర్మాతలు చెప్పిన ప్రకారం 300 కోట్ల గ్రాస్ తెచ్చి పెద్ద సినిమాలైనయి. అవును. కానీ మధ్యలో డిసప్పాయింట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అదే జనవరిలో ఒక సుమారు 500 కోట్ల బడ్జెట్ అని చెప్పబడే 'గేమ్ చేంజర్' కావచ్చు. అంటే అదే ఇయర్ చివర్లో 'అఖండ 2' మధ్యలో 'మాస్ జాతర', 'వార్ 2', 'కింగ్డమ్', 'ఘాటి' ఇలా అనేక సినిమాలు. ఈ పేర్లు చెప్తుంటూ ఉంటేనే వీటికి 100 కోట్ల వ్యయం అయిందని మనకు అర్థమవుతుంది. హ్మ్. ఇవన్నీ ఇండస్ట్రీ నుంచి బయటికెళ్ళినా ఇండస్ట్రీకి మళ్ళీ తిరిగి రూపాయి వచ్చిన పాపాన లేదు. చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కూడా. ఒక చేదు అనుభవం మిగిల్చింది. నిజానికి ఈ అనుభవం రీత్యా 2026 జనవరి అంటే సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా? ఇండస్ట్రీలో అసలు డబ్బే లేదు. బయట నుంచి ఇండస్ట్రీకి డబ్బు రావట్లేదు. ఈ సినిమాల పరిస్థితి ఏమిటి? ఆగిపోతాయా అన్న సందిగ్ధత కూడా ఉండేది. ముఖ్యంగా 'రాజాసాబ్' విషయంలో అది ఎదురైంది. కానీ ఆ భగవంతుని దయ వల్ల కావచ్చు, సమీకరణలు ఎలా జరిగాయో కానీ 'రాజాసాబ్'తో సహా అన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చేసాయి. లక్కీగా ఈ సంక్రాంతి రిజల్ట్ అంతా పాజిటివ్‌గా ఉంది. మామూలు పాజిటివ్ కాదు. ఒక ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత బయట నుంచి ఇండస్ట్రీకి డబ్బొచ్చింది. హ్మ్. 'రాజాసాబ్' సినిమా ఫైనల్ రిజల్ట్ పక్కన పెడితే దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు ఆ సినిమా తెచ్చింది. ఇక తర్వాత చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్' పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ పడింది. ఆ తర్వాత రవితేజ నటించిన ఫైనల్ రిజల్ట్ పక్కన పెడితే దానికి రెవెన్యూ వచ్చింది. నవీన్ పొలిశెట్టి సినిమా 'అనగనగా ఒక రాజు' అది 100 కోట్ల క్లబ్‌కు సులువుగా జరుగుతుంది. నవీన్ పొలిశెట్టి 100 కోట్ల సినిమా ఉంటుందా అంటే ఆశ్చర్యమే. కానీ వచ్చేసింది. 'నారి నడమ మురారి' శర్వానంద్ నటించిన సినిమా కూడా ఒక మంచి ఫిగర్ వైపు దూసుకెళ్తుంది. ఇన్ని అంటే సంక్రాంతి కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీకి ఒక 500 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇది మామూలు అంకె కాదు. ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. హీరోలకు కూడా ఉత్తేజాన్ని కలిగించింది. అయితే ఈ ఈ జానర్ అంటే సంక్రాంతి జానర్ మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు. మాస్ సినిమాలు ఇంకా రాలేదు మనకు. మాస్ సినిమాల పరంపర బహుశా ఫిబ్రవరో, మార్చి నుంచో వస్తుంది. మార్చిలో ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం 'పెద్ది' సినిమా పేరు వినబడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా వినబడుతుంది. ఇది డేట్స్ కనుక ఇస్తే ఇవి పెద్ద సినిమాలైతాయి. ఈ 2 పైగా పాన్ ఇండియా బ్రాండ్‌తోనే ప్రేక్షకుల ముందుకొస్తాయి. కాబట్టి దీని మీద బాగా పెట్టుబడి ఉంటుంది. సంక్రాంతి ఎంటర్‌టైన్‌మెంట్‌కు భిన్నమైన సినిమాలు. ఆ తర్వాత వరుసగా అందరి హీరోల సినిమాలు 'ఎన్టీఆర్' సినిమా కూడా ఉంటుంది. 'ప్రభాస్' సినిమా కూడా ఉంటుంది. మహేష్ సినిమా అంటే ఇయర్ అంటే 2026లో కూడా ఉండదు కాబట్టి మిగతా పెద్ద సినిమాల మీద ఈ జనవరి సినిమాల సక్సెస్ ప్రభావం ఉంటుంది. ఇండస్ట్రీకి కూడా కొంత ఉత్తేజం కలిగించింది. మొన్నటి వరకు సినిమా థియేటర్లకు జనం రావడం లేదు. టికెట్ రేట్ హైక్ కారణం అంటూ నిందలు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే ఓటీటీకి అంకితమైపోయారన్న భావన క్రియేట్ అయింది. కానీ అదంతా నిజం కాదు. సినిమా బాగుంటే ఇప్పటికైనా ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని మనకి సంక్రాంతి సినిమాలు ప్రూవ్ చేశాయి. అవును. ఇది ఒక ఆశాజనకం. ఈ 2026 వరకు కొత్త కాంబినేషన్‌లకు కూడా ఇది వేదిక కానుంది. మరోవైపు
ఓటీటీ నుంచి ఇండస్ట్రీకి కొంత ప్రాబ్లం ఉందన్న మాట వినిపిస్తుంది. గతంలో ఓటీటీ స్టార్ హీరోల సినిమాలకు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఇవ్వట్లేదు. మొన్న చిరంజీవిది కావచ్చు, బాలకృష్ణది కావచ్చు, లేదా మిగతా హీరోలది ఒక మాట అనుకొని వాళ్ళ కమిట్మెంట్ క్లోజ్ చేసేటప్పుడు మరో మాట కూడా ఇస్తున్నారు. పైగా తెలుగు సినిమాల రిలీజ్ తేదీలను ఓటీటీలు అజమాయిష్ చేస్తున్నాయి. ఫలానా అప్పుడు వేసుకోవాలి, ఫలానా అప్పుడు కాదు అని. ఇది ఒక ప్రమాద సూచికే. ఇండస్ట్రీ తన గుప్పిట్లో నుంచి జార్చుకుంటుందా అనే అనుమానం ఉంది. ఇది మాత్రం ప్రమాద గంటికలే. ఓటీటీ ప్రమేయం లేకుండా సినిమాలు నేరుగా రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తే మళ్ళీ ఓటీటీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇప్పటి వరకు సినిమాలకు ఫైనాన్స్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ సంక్రాంతి సక్సెస్ తర్వాత ఒక మంచి సినిమా మీద పెట్టుబడి పెడితే మనకు రికవరీ ఉంటుంది, ఆడియన్స్ థియేటర్కి వస్తారన్న భావన కూడా కలిగింది. ఇంకా కేవలం పాన్ ఇండియా మాత్రమే తీయకూడదు, లోకల్ మేడ్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, ఒరిస్సా, అటు ఓవర్సీస్ నమ్ముకొని సినిమా తీస్తే కూడా మనకు మంచి ఫిగర్లు పబ్లిక్ ఇస్తారు అని కూడా ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. ఒక విధంగా నేను చేసే సూచన ఏంటంటే, ఈ పాన్ ఇండియా గొడవ వదిలేయాలి. తెలుగు సినిమా అనేది అని బాగా ఆడితే దాన్ని అనువాదం చేసి మిగతా భాషల్లో రిలీజ్ చేసుకోండి. పాన్ ఇండియా బ్రాండ్ వేసి దానికి హిందీ నుంచి, తమిళ్ నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళని మేపి వాళ్ళ లొకేషన్ ఎలివేషన్ కోసం ఎక్కడెక్కడో తీసి ఈ వృధా ఖర్చును తగ్గించుకోగలిగితే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి, నయనతార, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉన్న సినిమాలు కూడా మేకింగ్ కాస్ట్ కేవలం 30 కోట్లు అంటున్నారు, రెమ్యునేషన్లు మినహాయిస్తే. అంత పెద్ద సినిమానే అంత పరిమిత బడ్జెట్లో తీసినప్పుడు మిగతా సినిమాలు తీయొచ్చు. ఈ విషయం కూడా ఇండస్ట్రీ ఆలోచించాలి. ఓకే సార్, ఇయర్లో అంటే స్టార్ హీరోల సినిమాలు అయితే చాలా అయితే ఉన్నాయి సార్. ముఖ్యంగా చిరంజీవి గారి 2 సినిమాలు, విశ్వంబర సమ్మర్లో రాబోతుంది, ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. ప్రభాస్ గారి దగ్గర నుంచి 2 సినిమాలు, ఫౌజీ కూడా రాబోతుంది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక సినిమా, అల్లు అర్జున్ గారిది కూడా ఈ ఇయర్లోనే అంటున్నారు. సో ఇన్ని పెద్ద సినిమాలు, వీటితో పాటు ఇంకా చిన్న సినిమాల హడావిడి అది కంటిన్యూ అవుతుంది. సో ఈ ఇయర్ బ్యాలెన్సింగ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం మిస్ అయిన చాలా మంది హీరోలను స్క్రీన్ మీద చూడలేకపోయాం. అవును సార్. ఆ లోటు ఈ ఇయర్ 2026 లో తీరుతుంది. అయితే చిన్న సినిమాలు కూడా ఉన్నాయి సైమల్టేనియస్ గా. చిన్న సినిమాలకు రిలీజ్ పరంగా వాళ్ళకు ఒక మంచి డేట్లు పడాలంటే పెద్ద సినిమాల రిలీజ్ తేదీ మీద ఒక స్పష్టత ఉండాలి. సడన్ గా పలానా పెద్ద సినిమా ఒక తేదీన వస్తుంది, ఓ 2 వారాల ఈ చిన్న సినిమాలు వేసుకుందామని ప్రిపేర్ అవుతుంటారు. కారణం ముందుగా చెప్పకుండా ఈ పెద్ద సినిమాలు వెనక్కి పోతాయి. దాంతో చిన్న సినిమాలు గందరగోళం పడిపోయి ఆ ముందుకు రాలేక, మరింత వెనక్కి వెళ్తే వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాయి. ఒక ఇండస్ట్రీ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే రిలీజ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అంటారు కదా, జనవరి టు డిసెంబర్ సినిమాలు ఒక రిలీజ్ క్యాలెండర్ పెట్టేసుకోవాలి. దీన్ని ఛాంబర్ పర్యవేక్షణలో జరగాలి. లేదా మీకు సినిమా వాయిదా వేసుకునే క్రమం ముందే తెలిస్తే ముందుగానే ప్రకటించండి. తీరా ఇంకో 2 వారాల తర్వాత సినిమా అన్నప్పుడు కాకుండా ఒక 1-2 నెలల ముందే మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒక సినిమా సంపూర్తిగా వచ్చాకే రిలీజ్ చేసుకోవడం తప్పు కాదు. అనుకున్న తేదీని రిలీజ్ చేయకపోవడం కూడా తప్పు కాదు. ఎవరేమన్నా అనుకుంటారేమో, పరువు పోతుందేమో అలాంటి భేషజాలకు పోకుండా ఒక క్లారిటీగా ఇండస్ట్రీ ఉండగలిగితే ఈ ఇయర్ అద్భుతంగా ఉంటుంది. తెలుగు సినిమాకు మళ్ళీ ఒక ఇంపార్టెన్స్ దేశవ్యాప్తంగా మనం చూపించగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.